పోయే పోయే పోతే పోయే. పాల ప్యాకెట్లు ఎత్తుకెళ్లే వాళ్ళగా పొద్దున్నే ఏంట్రా? నీ అయ్యా ఆఫీస్కి వెళ్తుండే మీ ప్రేమ చిహ్నం మీ తాజ్ మహల్ కనిపిస్తే తీసుకొచ్చాను రా. ఏడ్చావులే సావు. అబ్బా 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 ఈ చిప్స్ ఏంది, కింగ్స్ ఏంది, బాటిల్స్ ఏంది, టిన్స్ ఏంది రే? పొద్దుగాల ఈ వీకెండ్ అట్మాస్ఫియర్ ఏంట్రా? ఇక నుంచి మనకి డైలీ వీకెండేరా. రే సిగరెట్ కొడుతున్నాయంట్రా మళ్ళీ? అవంతిగా ఇంట్లో లేదా, ఇంకా లేవలేదా? చూసి చంపేస్తుంది రోయ్. ఏంటయ్యా సీను, ఏంటిది? ఏమొచ్చిందేంటి? రెస్పెక్ట్ ఏదిరా? ఏంటయ్యా ఇది? మ్యారేజ్ అంటే చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? ఏంట్రా కర్మకాల ఏజ్ లో దానికి సంబంధంగా సెట్ చేసినావా ఏంది? షట్ అప్. పెళ్ళంటే ఏమనుకుంటున్నా? రే నీ ఒపీనియన్ చెప్పరా? అయ్యా 7 steps 3 knots 10 rupees కొబ్బరి బొండం 10 kgs కలర్ రైస్ ఫుల్ స్టాప్. ఛీ, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమేనా రెస్పెక్ట్ లేకుండా? అసలు లేడీస్ అంటే ఏమనుకుంటున్నా? నీ ఫీలింగ్ చెప్పరా? అయ్యా 1/2 కిలో పిచ్చ, 1/2 కిలో ఎర్రి, 1/2 కిలో అజ్ఞానం కలిసి తీరే ఆడలేదే ఫుల్ స్టాప్. నీలాంటి వాడు ఇష్టపడ్డానని చెప్పగానే నమ్మిందే తంది పిచ్చే. నువ్వు ప్రపోజ్ చేయగానే పడిపోయింది చూడు, తంది వెర్రే. నువ్వు చేసుకుంటానని చెప్పగానే అందరినీ వదిలేసి వచ్చిందే అవంతికది నిజంగానే అజ్ఞానం. ఏంటిది ఏందేందో మాట్లాడుతుంది? అరే మీరు ఇలా సినిమాలు చూస్తూ సిల్లిగా గొడవపడి విడిపోవడానికా నేను సాక్షి సంతకాలు చేసి మీ పెళ్లి జరిపించింది? పెళ్ళంటే 2 అక్షరాల అగ్రిమెంట్, 2 జీవితాల కమిట్మెంట్. మరి నీ తెలిసి ఎందుకు చేసుకోలేదు పెళ్లి? అవి అంత రాత్రి ఒంటరిగా ఇంటికి వస్తే నా ప్రాణం పోయినట్టయిందయ్యా. అలా ఎలా వదిలేసావయ్యా? చిన్న క్లాష్ రాగానే తన్ని కాకుండా పోతుందా? ఇన్నాళ్ళు నీకున్న కన్సర్న్ ఏమైంది? హలో, నువ్వు క్లాసులు పీకాలనుకుంటే ఏ టీవీ షోలోనో రోడ్ షోలోనో పీక్కో, నాకు కాదు. నేనేం చేసానో నాకు తెలుసు, ఏం చేస్తున్నానో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఈడేం చేస్తాడో వీడికే తెలియదు. అసలే ఈడికి మహిళలు అంటే మంచి రొమాంటిక్ కార్నర్ ఉంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పేర్లు రూపాలు వేరు, కానీ మీ మగాళ్ళంతా ఒకటే. కన్విన్స్ చేద్దామని వచ్చాను, కానీ అది కరెక్ట్ కాదు. చెప్తా, నీ సంగతి కోర్టులో చెప్తా. అవంతిక అత్త అంటే ఏంటో చూపిస్తా. హలో, ఆ రోజు మా పెళ్లికి సాక్షి సంతకం చేసావనే కృతజ్ఞతతో నీకో మాట చెప్పనా? నువ్వు ఆ రోజు ఆ సంతకం పెట్టకపోతే నా లైఫ్ ఎంత బాగుండేదో. అర్థమైందిరా, మ్యాటర్ మొత్తం అర్థమైందిరా. అవంతిక నువ్వు గొడవ పడ్డారు కదరా? ఆహాహాహా, ఎంత అర్లీగా క్యాచ్ చేసావు కాక. అదేంట్రా? డిలీట్ చేశాను రా, షిఫ్ట్ డిలీట్ చేశాను. మొన్ననే కదరా పార్టీ చేసుకున్నాము, ఆ వీకెండ్ కూడా బాగానే ఉన్నారు కదరా? నేను ఇప్పుడు కూడా బాగున్నాను రా, విడిపోయి. నేను ఒప్పుకోండిరా, మీ ప్రేమకు చిహ్నమైన ఈ మూర్తి గారు కూడా ఒప్పుకోండిరా మీ బ్రేకప్ ని. వచ్చినప్పటి నుంచి ఏంట్రా నాకు ఫేషియల్? రే ఆడు మన మూర్తిగాడు కాదురా. బొచ్చు గిచ్చు జొల్లు అంతా సేమే ఉంది కదరా? హే, ఆడ కాలు పైన ఊండేదిరా. అమ్మ దీనమ్మ, ఇప్పుడు దీని ఏం చేయాలరా? ఎక్కడ తెచ్చావు అక్కడే వదిలేపా. అందుకే అన్నారా హెల్ప్ చేయబోతే వెడల్పోయిందని. అదే కుతే ఏమనుకోద్రా బై, మాఫ్ కరో, బాయ్. వెనకొస్తావేంద్రా? సారీ చెప్పాను కదరా, నీకు దండం పెడతాను రా, ఉండు. ఓకే బాయ్. అయ్యా రే, నీ కాలు మొక్క బాంచండి రా. సరే వెనక రాకరా బాబు ప్లీజ్. ఏంటిలో ఇట్లా తగులుకుంది? అమ్మ ఉండు, నీ సంగతి చెప్తా. గల్తీసే మిస్టేక్ ఓకే అంటే కూడా వినవేంది? ఇంకా రాదులే అమ్మ. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఎంత పడబడుతున్నాయింది? టూ మచ్ చేస్తున్నావు అసలు. ఓహో, హచ్చుకోకని చూసి పిచ్చుకోకలా ఏం పడుతున్నావా? ఉండి నీ పని చెప్తా. ఇట్లా కాదురా పై పోస్టులతో సగం కలిసి ఐస్ కింద ఐస్.
ఓరి నీ అయ్య.com గా ఇదేం టార్చరా నాకు. రే నీది ఆ దక్షిణామూర్తి గారిది ఒకటే జాతి కదరా. వాడి ప్రాణాలు కాపాడింది అవంతిక. ఆ అవంతిక ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉందిరా. నేను వెళ్ళి కన్విన్స్ చేయకపోతే బ్రేకప్ అయిపోతారా. ఒరే నిజంగా నీది ఆ మూర్తి గారిది ఒకటే కుక్క జాతి అయితే, మీ జాతికి నిజంగా విశ్వాసం అనేది ఉంటే, నీది సింగిల్ ఫాదర్ బ్లడ్ అయితే నువ్వు నా వెంట రావట్లేదు. ఓకే నువ్వు రావట్లేదు. బాయ్. ఓకే అమ్మ నీ అమ్మ కుత్తే.com గా మీ జాతిలో ఉన్న యూనిటీ మా జాతి చచ్చి వాళ్ళిద్దరి మధ్య ఉంటే ఎంత బాగుండేదిరా. గుడ్ బై, టేక్ కేర్. ఓకే మరి ఇప్పుడు ఏం చేద్దాం ఆంటీ? వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాను. ఎందుకు? అన్నయ్య ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం. ఆయన ఒపీనియన్ కనుక్కునే వాడిని చేసుకున్నానా? ఐ కెన్ హ్యాండిల్ దిస్. అది కాదు అవంతిక, అవంతిక నీతో ఒకసారి మాట్లాడాలి. నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను. రా. హలో పీపుల్. సారీ. ఏం రాయబారం చేయడానికి వచ్చినావా బ్రోకర్? బ్రోకరా? క్యా హై సల్మాయే? మొన్ననే కదా కలిసి పార్టీ చేసుకున్నాం. సల్మా జీ. జీ మరి మీ ఇంటి పేరు పి అన్నావు? రెస్పెక్ట్ జీ, రెస్పెక్ట్. ఓ ఆజీనా? అసలు ఏంట్రా మీరు? అమీర్పేట్ హాస్టల్స్ ఎలా కనబడుతున్నారా? చాలా బాగుంటాయి. మా చెల్లి కూడా పక్క హాస్టల్లోనే ఉంటుంది కదా. ఆ విషయం మీ ఫ్రెండ్ కి చెప్పరా? అలాగే. ఆ టీషర్ట్ ఏంట్రా? జస్ట్ ఫర్ ఫన్. ఆ ఫన్ కోసమేనా పొద్దునింటికి వచ్చినప్పుడు ఆడాళ్ళ గురించి అడ్డంగా వాగావు? అప్పుడు కొంచెం కిక్ లో ఉన్నా మేడం. మరి ఇప్పుడు? ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నా మేడం. నాకు ఫ్యాక్ట్ చెప్పరా? చెప్తా. నేను బిఫోర్ మ్యారేజ్ మీ రూమ్ కి వచ్చిన విషయం నీకు తెలుసా? తెలుసు. సీను గాడే కదా సినిమాకి వెళ్ళి సాయంత్రం రమ్మని చెప్పాడు. అసలు ఏంట్రా మీరు? వాడి గర్ల్ ఫ్రెండ్ వస్తే నువ్వు బయటికి, నీ గర్ల్ ఫ్రెండ్ వస్తే వాడి బయటకా? హైదరాబాద్ లో రూమ్ తీసుకొని మీరు చేసే పని ఇదేనా? ఆ వాచ్మెన్ గాడికి ఎన్నిసార్లు క్వార్టర్లు ఇచ్చారా? నేను చాలా సార్లు ఇచ్చా కానీ వాడికి అదే ఫస్ట్ టైం. షా ఆ డోర్ లేంట్రా. క్యూ సల్మా? బోల్ట్లు కూడా వేయండిరా, లాకులు కూడా కాయకూర బల్మా? వేయండి. వేయండి తొందరగా వేయండి. మీ ఇద్దరు మధ్య క్లాస్ అనుకున్నాను. వారి జంపు చెలాలి రే మై బాగుతాదు. బామ్మో వీళ్ళు ఫీమేల్స్ కాదరా బాబు, ఫీమేల్స్. ఈ వైబ్రేట్ అవుతుంది కదా. సీని వాళ్ళ వేసిందేంటి? ఆంటీ చెప్పండి. సీను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంట్రా? ఆంటీ మీకు సూపర్ క్లాస్ న్యూస్. మీరు అర్జెంట్గా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి. మనం మంచి కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. మా నేను నువ్వు నాకు నచ్చడం లేదురా. అది కాదు మా నేను. ఇంకేం మాట్లాడకు, పదండి. నువ్వు నాకు నచ్చావురా. హ? ఈసారి కట్నం వర్కౌట్ అవుతుంది. నా దక్షిణామూర్తిని నా దగ్గరకు పంపించు. దానా అమ్మ విశ్వాసం లేని కుక్క. అది నీతో పాటే పోయిందే. I want to meet you once. Me too.